ఊసరవెల్లి బక్క చెక్కి తొండయింది. చెప్పేది క్లియర్ గా చెప్పు. కొటేషన్స్ ఉంటే వాట్సాప్ లో పంపు. అదేంటి తొండ ముదిరి ఊసరవెల్లి కావాలి కానీ ఇక్కడ రివర్స్ అయిందేంటి అని అమాయకంగా ప్రశ్నించకండి. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ముందుగా జంతువుల కొవ్వు అన్నారు, ఆ తరువాత కల్తీ నెయ్యి అన్నారు, ఆ తరువాత రసాయనాలు కలిపిన నెయ్యి అన్నారు, ఇప్పుడు అసలు నెయ్యే లేదు యాసిడ్ తప్ప అంటున్నారు. Yes, I agree that they have submitted in their report that ghee is adulterated. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? And they have also mentioned adulterated ghee supplied because of so many people's involvement. ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదని సిబిఐ తేల్చిన తర్వాత తనకలాడిపోతున్నారమ్మా ఆ ముగ్గురు. అటు చూడు. Ghee is adulterated with some palm oil, some canola oil, some other items, whatever it is. It report that has been mentioned there. వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా ఇదే అంటది. రాష్ట్ర వ్యాప్తంగా వెలసిన అబద్ధాల ఫ్లెక్సీలు వాస్తవాల హోరులో కొట్టుకుపోయాయి. అందుకే అందరినీ వెంటేసుకుని గుంపుగా ఓ ప్రెస్ మీట్ పెట్టేశారు సీఎం చంద్రబాబు. సిబిఐ రిపోర్ట్ లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నిన్న అతని స్పీచ్ చూస్తే ఏమనాలకు తెలియదు. కరుడు గట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. ఈ ఎన్డీడీబీ సర్టిఫికెట్, ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజ్ చేసింది. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. దాంట్లో సిట్టు ఎంక్వైరీలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టి ఇది వేరే పదార్థాల కల్తీ జరిగింది. నేను ఆంధ్రప్రదేశ్ లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నాను. రిపోర్ట్స్ అన్ని మీకు రోజుల్లో ఉంటాయి. రిపోర్ట్స్ అన్ని మీకు రోజుల్లో ఉంటాయి. వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఆ ప్రెస్ మీట్ లో అందరి ముఖార విందాలు చూస్తే ఎంతటి మహాపాపం చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎట్లాంటి దారుణమైన భాష, గాలి మాటలు, గాలి పార్టీ, గాలి కథ. ఆ ఫ్యాన్ ఎందుకు పెట్టుకున్నావో ఇప్పుడు అర్థమైంది. మాటలన్నీ గాలి మాటలు, గాలి పనులు, గాలి పార్టీ. ఇదేంటైతే అరే నీ అబ్బా జఫా. ప్రతి ఒక్కరి కళ్ళలో భయం, ఒక్కరి ఫేస్ లోనూ నిజం చెబుతున్నామన్న ధైర్యం లేదు. గాలి పార్టీ ఎందుకు ఇంత పెట్టుకున్నారని సుదీర్ఘంగా ఆలోచిస్తే మీ గుర్తు ఫ్యాన్ గుర్తు కదా. ఫ్యాన్ గుర్తు నుంచి వచ్చేది గాలే. నేను అడిగేది ఏంటంటే ఎక్కడుంది అది అంటున్నా, లేదని ఎక్కడుంది చెప్పు. అంటే అది ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, ఎక్కడుంది? నీకు రహస్యంగా ఏమన్నా చెప్పారా? రాత్రి కల వచ్చిందా నీకు? నువ్వు నమ్ముకున్న దేవుడు చెప్పాడా? చెప్పరా, నీ వల్లే మామా, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. వాట్ ఆర్ యు టాకింగ్? ఆల్ డాక్యుమెంట్స్ ఐఎమ్ ప్లేసింగ్ బిఫోర్ పబ్లిక్. రేపు చార్జ్ షీట్ వస్తే ఐ వుడ్ పెడతా. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదలు కొడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి, మూడోది నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. కాబట్టి మర్యాదగా చెప్తే వినాలి, అంతేగాని నేను నా ఇష్ట ప్రకారం ఆర్గ్యూ చేస్తాను అడ్డదుడ్డంగా అంటే కుదరదు. అవన్నీ తాటే డబ్బులకు వచ్చి కుందరు బెదరు చేయడం కానీ వైసీపీ పార్టీ బెదరదు. తాటే డబ్బులకు వచ్చి కుందరు బెదరు చేయడం కానీ వైసీపీ పార్టీ బెదరదు. పెద్ద వార్నింగ్ ఇది. ఎవ్రీ పర్సన్ ఇన్ ది స్టేట్ హ్యాస్ టు డిస్కస్ అబౌట్ ఇట్. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటా. క్షమించరాని నేరం మహాపాపం వీళ్ళు చేశారు. ఆ మహాపాపం చేసిన వ్యక్తుల్ని పనిష్ చేసే బాధ్యత అందరిపైన ఉంది. నువ్వు అట్లా అనొద్దన్నా. అదే మాధవ సేవ మనందరి బాధ్యత. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన